తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి అమ్ముడు పోయిన శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లోపల తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు ఏదైతున్నాయో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ మిమ్మల్ని ఏ ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టించిండో గానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి అనే విషయం మనకు స్పష్టమవుతుంది. మొన్న 24వ తేదీన తెలంగాణ మహానాడు ఏదైతే జరిగిందో ఆ మహానాడుకు వచ్చిన స్పందన గాని, ఈ మహానాడుకు తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులను గాని చూసేతుంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతున్న సందర్భంలోనే మీ నాయకుడు కేసీఆర్ గారు మీతో ప్రెస్ మీట్ పెట్టించుండొచ్చు. ఇవాళ మీ నాయకుడు ఏ పార్టీ నుంచి వచ్చిండో మీరు ముందుగా చెప్పాలి. ఇలా కేసీఆర్ గారు ఏ పార్టీలో ఎదిగిండో, ఏ పార్టీ నుంచి వచ్చిండో, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండో మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిదని అడుగుతున్నాం. ఇవాళ ఎర్రబెల్లి దయాకర్రావు గారిని 5 సార్లు ఎమ్మెల్యే చేసి, ఒకసారి పార్లమెంట్ సభ్యుని చేసి, ఇవాటికి తెలుగుదేశం పార్టీ గుర్తు మీదనే అసెంబ్లీలో కూర్చొని బతుకుతున్న నువ్వు ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతావా? ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే నీ అయ్యప్ప జాగీర్ అనుకుంటున్నావా? ఇలా తెలుగుదేశం పార్టీలో దయాకర్రావు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదనుకుంటున్నారా? 13 మంది శాసనసభ్యులు, 12 మంది శాసనసభ్యులు మీరు డబ్బులకు అమ్ముడువై నీచమైన రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ రొమ్ముకుంటే విషయంగా మీరు చేసిన వాళ్ళు ఇవాళ మీరు నైతికంగా మీరు మాట్లాడే హక్కు ఉందా? ఇవాళ మీరు మాట్లాడు చూసేస్తుంటే తెలంగాణలో ఉన్న తెలంగాణ సమాజం అంతా కూడా మీ బతుకులేదో మీ మాటల ద్వారా తెలుసుకున్నాయి. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవం ఉన్న పార్టీ, బడుగు బలహీన పేద వర్గాలకు ఉన్న పార్టీ. మొన్న 24వ తేదీన ఒక్క పిలిపించి మేము మహానాడు పెట్టుకునేస్తుంటే దాదాపు 40-50 వేల మంది కార్యకర్తలు సమైక్య రాష్ట్రంలో కూడా రాని విధంగా ఆ విధంగా మహానాడుకు హాజరైతే మీకు కడుపు మండి మాట్లాడుతున్న మాటలేందో ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలుగుదేశం పార్టీ పరంగా చెప్తున్నాం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మా కార్యకర్తల కష్టంతో, మా కార్యకర్తల చెమట తొడిగలిసిన మీరు 12 మంది ముందు రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీరు టీఆర్ఎస్ తోటి కలిసి మీరు మాట్లాడేది. అమ్ముడు పైన మీరు ఇలా తెలుగుదేశం పార్టీ మీద ఒక వేడుక జరుగుతుంటే, మహానాడు వేడుకలు జరుగుతుంటే కళ్ళు బట్టి మీ నాయకుడికి గుండెల్లో రైలు ప్రవేశిస్తున్న సందర్భంలో కూడా ఇలా మీటింగ్ పెడుతుంది. ఎవరైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కావాలనుకుంటుండొచ్చు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని కావాలనుకుంటుండొచ్చు. ఇలా తెలుగుదేశం పార్టీ బలాన్ని చూసి ఆ పార్టీని మేము కావాలని చెప్పి అనుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీ అవుతుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీని ఆ పార్టీని కోరుకోదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఉంది. 17 సంవత్సరాలు తెలంగాణలో కూడా ఎన్నో సామాజిక ఆర్థిక మార్పులకు తెలుగుదేశం పార్టీ వేదికైంది. నీలాంటి రోడ్ల మీద తిరిగే వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యేలను ఎంపీలను చేసింది. ఇవాళ మిమ్మల్ని ఒక వ్యక్తులుగా గుర్తించిన పార్టీ, మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన పార్టీ నాయకుల మీద ఇలా ఒక వేడుక జరుగుతుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు ఏ విధంగా నైతికంగా కరెక్ట్ మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి వాళ్ళ ద్వారా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఇలా కేసీఆర్ కి వచ్చిందంటే కేసీఆర్ తెలుగుదేశం పార్టీని చూసి భయపడుతున్నాడు. రేపు తెలంగాణ సమాజంలో కూడా తనకు వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమవుతున్నాయనే ఒక భావనతోటే ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. ఈ కోర్టు రాజకీయాలు ఏదైతే వెన్నుపోటు పడిచే రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసింది. మీలాంటి లుచ్చాల ఓట్లకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా భయపడదు, వెనుకకు పోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.